ఓం నమో నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం సప్తదశ అధ్యాయం. ఇది రఘుకుల మహిమలో మరో అద్భుతమైన అధ్యాయం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం మరియు రామచంద్రుని అవతార పూర్వసూచన గురించి. అయోధ్యా నగరం అప్పుడు భూమిపై స్వర్గంలాంటిది. రఘుకుల రాజధాని శుభగంగా, సమృద్ధిగా, సౌభాగ్యంతో నిండిపోయి ఉండేది. రాజు దశరథుడు ధర్మపాలకుడు, వీరుడు, కరుణామయుడు. తనకు 3 రాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారి ప్రేమతో జీవించిన ఒక కోరిక మాత్రం మనసులో బరువుగా ఉండేది. అది పుత్ర సంతానం లేమి. ఒకరోజు సభలో వశిష్ఠ మహర్షిని పిలిచి రాజు అన్నాడు, గురుదేవా, నా వంశం ఇక్కడితో ఆగిపోతుందేమోనే భయం వేస్తోంది. దైవానుగ్రహం పొందటానికి మార్గం చెప్పండి. వశిష్ఠుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, రాజా, నీ ఆత్మసంకల్పం పవిత్రం. నీ వంశం నిలవటానికి నీవు పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యాలి. దానికి ఋష్యశృంగ మహర్షి పౌరోహిత్యము చేస్తారు. ఋష్యశృంగుడు మహాతపస్వి. అతడు అయోధ్యకు వచ్చిన వెంటనే ఆకాశంలో మేఘాలు చేరి వర్షం కురిసింది. రాజ్యం పచ్చగా మారింది. అన్ని శుభసూచకాలు కనిపించాయి. తరువాత యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. వేదఘోషలు, హోమధూమాలు, మంగళగీతాలు. దేవదేవుడు అగ్నిదేవుడు సాక్షాత్కరించి యజ్ఞకుండం నుంచి దివ్య పాయసం ప్రదర్శించాడు. అది దేవప్రసాదం. ఋష్యశృంగుడు పాయసాన్ని రాజు చేతికి ఇచ్చి అన్నాడు, ఇది దైవ అనుగ్రహ ఫలితం. దీన్ని నీ 3 రాణులకు సమంగా పంచి ఇవ్వు. వీరిలో నుండే మహాత్ములు జన్మిస్తారు. రాజు ఆ మాటల ప్రకారం పాయసాన్ని సమముగా పంచాడు. మొదట కౌసల్యకి ఇచ్చాడు. ఆమె నుంచి రాముడు, కైకేయికి ఇచ్చాడు. ఆమె నుంచి భరతుడు పుట్టారు. సుమిత్రకి ఇచ్చారు. ఆమె నుంచి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు పుట్టారు. అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. మండపాలు పూలతో అలంకరించబడ్డాయి. వేదఘోషలు గగనాన్ని తాకాయి. దేవతలు, గంధర్వులు, మానవులు అందరూ ఆ మహోత్సవాన్ని వీక్షించారు. రాజు తన జీవితంలో తొలిసారి నిజమైన తృప్తిని పొందాడు. నా వంశం నిలిచింది. దేవుడు నన్ను దయతో చూశాడు. శిశువులు పెరుగుతుండగా అయోధ్య కొత్త ఉత్సాహంతో ప్రకాశించింది. రామలక్ష్మణులు ధనుర్విద్యలో ప్రావీణ్య సాధించారు. భరత శత్రుఘ్నులు రథయుద్ధం, న్యాయశాస్త్రం నేర్చుకున్నారు. వశిష్ఠుడు వారి గురువుగా ధర్మం, వినయం, భక్తి అనే 3 విలువలు వారిలో నాటారు. ఈ సమయంలో రాజ్యశాంతిని భంగం చేసే ఒక సమస్య వచ్చింది. అరణ్య ప్రాంతాల్లో యజ్ఞాలను అడ్డుకునే రాక్షసులు పుట్టుకొచ్చారు. తాటక, మారీచ, సుబాహు వంటి రాక్షసులు మహర్షుల తపస్సును భ్రష్టపట్టించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. రాజసభలో ప్రవేశించి అన్నాడు, రాజదశరథ, నాకు నీ సహాయం కావాలి. నా యజ్ఞాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నారు. నీ కుమారులు రాముడు, లక్ష్మణుడు, వీరిద్దరినీ నాకు రక్షకులుగా ఇవ్వు. రాజు కంగారుపడ్డాడు. స్వామి, వారి ఇంకా బాలురు. రాక్షసులతో యుద్ధం చేయటమేలా? అప్పుడు వశిష్ఠుడు మాట్లాడాడు, మహారాజా, నీవు తెలిసిన దానికంటే ఆ పిల్లలు దివ్యులు. వీరిలోనే ధర్మం అవతరిస్తోంది. విశ్వామిత్రుడు వారిని రక్షిస్తారు. మరియు వారి ద్వారా ఈ భూమి రక్షితమవుతుంది. రాజు కన్నీళ్లతో నమస్కరించి రామలక్ష్మణులను మహర్షికి అప్పగించాడు. వీరిద్దరూ సాయంకాలం సూర్యకాంతిలా ప్రకాశిస్తూ గురువుతో బయలుదేరారు. ఈ అధ్యాయం సారం దశరథుని కోరిక మనకు నేర్పిస్తుంది. సంకల్పం పవిత్రమైతే దేవకృప తప్పదు.
పుత్రకామేష్టి యజ్ఞం చెప్తోంది. ఫలం దైవానుగ్రహం కాదు, భక్తి శక్తి ఫలితం. రామలక్ష్మణుల జననం చెబుతోంది. ధర్మం, సేవ, శౌర్యం, నిగ్రహం కలిసినప్పుడు దేవుడు అవతరిస్తాడు. విశ్వామిత్ర సంధానం చెబుతోంది. తపస్సు మరియు ధర్మం కలిసి అవతార కార్యం ప్రారంభమవుతుంది. ఇది విష్ణుపురాణం 7వ దశరథుని సంతానకాంక్షం, పుత్రకామేష్టి యజ్ఞం మరియు రామ అవతార పూర్వసూచన. తరువాతి భాగంలో మనం విశ్వామిత్రుని తోడుగా రామలక్ష్మణుల అరణ్య యాత్ర, తాటక వధ, మారీచ సుబాహువధ ఘటాలు వినబోతున్నాం. విష్ణుపురాణం 8వ అధ్యాయం. ఇది రామకథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణుల అరణ్యయాత్ర, తాటక వధ, మారీచ సుబాహు సంహారం మరియు అహల్య శాప విమోచనం ఇవన్నీ ఈ అధ్యాయంలో చోటు చేసుకుంటాయి. అయోధ్యను విడిచి రామలక్ష్మణులు తమ గురువుతో అరణ్య మార్గం వైపు ప్రయాణమయ్యారు. మొదట సరియూ నదీతీరంలో విశ్వామిత్రుడు వారికి బాల, అతిబల మంత్రాలు బోధించాడు. ఆ మంత్రాల ద్వారా వారికి ఆకలి, దాహం, అలసట అన్నీ దూరమయ్యాయి. ఇంద్రియ నిగ్రహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆ మంత్రశక్తితో పొందారు. తరువాత విశ్వామిత్రుడు వారికి దివ్యాస్త్ర విద్యలు నేర్పించాడు. పాశుపతం, బ్రహ్మాస్త్రం, అగ్నేయం, వరుణాస్త్రం, వాయువ్యం, గాండర్వం దేవతలిచ్చిన ఆయుధాలు రాముడి కరతలంలో ప్రత్యక్షమయ్యాయి. ప్రతి ఆయుధానికి ఉపసంహరణ, సంరక్షణ విధానం కూడా బోధించబడింది. ఇది కేవలం యుద్ధవిద్య కాదు, ధర్మశక్తి యొక్క నియంత్రణా కళ. తరువాత వారు ప్రవేశించారు తాటక వనంలోకి. తాటక అనేది భయంకర రాక్షసి. దివ్యవంశంలో పుట్టి శాపగ్రస్తురాలు. ఆమె అరణ్యాన్ని నాశనం చేస్తూ, యజ్ఞాలను అడ్డుకుంటూ ప్రజల ప్రాణాలను పీలుస్తూ ఉండేది. రాముడు కొద్దిగా సంకోచించాడు. ఏమిటి, స్త్రీ అయినా ఆమెను సంహరించడం ధర్మమా? విశ్వామిత్రుడు సీరియస్గా సమాధానమిచ్చాడు. రామా, దుష్టుణ్ణి స్త్రీ పురుష భావన లేకుండా చూడాలి. ప్రజల హితం కాపాడటం ధర్మం. శాంతి కోసం శత్రువు నాశనం అవసరం. ఆ మాటలు విని రాముడు తన ధనుస్సును గట్టిగా బిగించి తాటకపై బాణం సంధించాడు. భీకరమైన గర్జన, మాయవర్షం, రాళ్లవర్షం, అరణ్యం కదిలిపోయింది. చివరికి రామబాణం తాటకను సంహరించింది. దేవతలు పుష్పవర్షం కురిపించి రాముణ్ణి స్తుతించారు. ధర్మరక్షణే పరమకర్తవ్యం అని గగనంలో నినాదం వినిపించింది. తరువాత గురువు విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణుడు యజ్ఞవేదిక చుట్టూ కాపలా కాశారు. రాత్రివేళ రాక్షసుల గర్జనలు వినిపించాయి. మారీచుడు మరియు సుబాహు తమ దళ్లంతో వచ్చి యజ్ఞకుండంపై మలవర్షం కురిపించారు. రాముడు సాయంత్రం మానాస్త్రం సంధించాడు. మారీచుడా బాణశక్తితో దూర సముద్రంలోకి త్రోయబడ్డాడు. తరువాత అగ్నేయాస్త్రంతో సుబాహున్ నిదానం చేశాడు. యజ్ఞం సాఫీగా ముగిసింది. ఋషులు ఆనందంతో చేతులెత్తి రాముణ్ణి ఆశీర్వదించారు. నీవలన ధర్మం మళ్లీ నిలబడింది రామా అని. ప్రయాణం కొనసాగింది. వారు గౌతమముని ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అక్కడ విచిత్రమైన దృశ్యం. మట్టిగా మారిపోయిన స్త్రీ రూపంలో ఒక శిల ఉంది. అదే అహల్య, మహర్షి గౌతముని భార్య. విశ్వామిత్రుడు రామునికి ఆ కథ వివరించాడు. ఇంద్రుడు మాయచేసి గౌతముని రూపంలో ఆమె వద్దకు వెళ్ళాడు. గౌతముడు కోపంతో ఆమెను శిలగా మారమని శపించాడు. కాని అన్నాడు, శ్రీరామ పాదస్పర్శతో నీకు విమోచనం లభిస్తుంది. రాముడు వినయంగా పాదస్పర్శ చేయగానే ఆ శిల రూపం కాంతివంతమయ్యింది. అహల్య రూపంలో దేవకాంతి వెలిగింది. గౌతమ మహర్షి ప్రత్యక్షమై భార్యను ఆశీర్వదించాడు. ఆ దంపతులు రాముణ్ణి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశారు. రామస్మరణమే పాపక్షయం అని మునివాణి వెలువడింది.
తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలారాజ్యం వైపు తీసుకెళ్లాడు. అక్కడ జనక మహారాజు రాజ్యోత్సవాలు జరుగుతున్నాయి. పురమంతా ఒక మహోత్సవమై మారింది. శివధనుస్సు దర్శనం, సీతా స్వయంవరం అనే వార్తలు వినిపించాయి. విశ్వామిత్రుడు మెల్లగా అన్నాడు, రామా, నీ ప్రయాణం ఇక్కడి నుండి కొత్త దశలోకి వెళుతుంది. ఈ అధ్యాయం మనకు చెబుతున్నది 1. తాటకవధ మన అంతరంగంలోని క్రూరత్వాన్ని నిర్మూలించమని సూచిస్తుంది. 2. మారీచ సుబాహు సంహారం మన ఆలోచనల్లోని అశాంతిని దూరం చేయమని చెబుతుంది. 3. అహల్య విమోచనం చెబుతుంది. పాపం చేసినా పశ్చాత్తాపంతో క్షమాపణ కోరిన వాడికి దేవుడు దయచూపుతాడు. 4. రాముడు మనలోని ధర్మస్వరూపం, విశ్వామిత్రుడు మన బుద్ధి. ఈ రెండూ కలిసినప్పుడు జీవితం పవిత్రమవుతుంది. ఇది విష్ణుపురాణం 18వ అధ్యాయం, తాటకవధ, యజ్ఞరక్షణ, మారీచ సుబాహు సంహారం మరియు అహల్య విమోచనం. తరువాతి భాగంలో మనం మిథిలా ప్రవేశం, జనక మహారాజుతో రావ సంభాషణ మరియు సీతా స్వయంవరం ప్రారంభ ఘట్టం గురించి వినబోతున్నాం. విష్ణుపురాణం 19వ అధ్యాయం అంటే 19వ అధ్యాయం. ఇది రామకథలో అత్యంత మధురమైన, ఆనందభరితమైన ఘట్టం. మిథిలా ప్రవేశం, సీతా స్వయంవరం, ధనుర్భంగం మరియు రామ-సీతా కళ్యాణ మహోత్సవం. విశ్వామిత్ర మహర్షితో కలిసి రామ లక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిల ఆ రోజున దేవలోకంలా కనిపిస్తోంది. వీధులంతా పూలతో అలంకరించబడి ఉన్నాయి. గంధర్వులు గానం చేస్తున్నారు. వేదఘోషాలు ప్రతిధ్వనిస్తున్నాయి. రాజు జనకుడు సభలో కూర్చొని ఉన్నాడు. శాంత స్వభావం, లోతైన జ్ఞానం, ధర్మనిష్ఠత కలిగిన రాజు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు. జనకుడు వారిని చూశాడు. అనుకున్నాడు, ఇవాళ మనుష్యరూపంలో దర్శనమిస్తున్నది స్వయంగా దేవతత్వమే. జనకుడు సీతా స్వయంవరం నిబంధనని వివరించాడు. ఇదిగో, ఇది శివధనుస్సు, దేవతల ధనుస్సు. దీనిని ఎత్తి పంతికట్టగలవాడు నా కుమార్తె సీతకు పతిగా నిలుస్తాడు. ప్రపంచం నలుమూలల నుండి రాజులు, వీరులు, రథసారథులు అందరూ వచ్చారు. కాని ఎవరూ ఆ ధనుస్సుని కదిలించలేకపోయారు. ఇది శివధనుస్సు కాదు, అది గర్వానికి పరీక్ష, శక్తికి కాదు. ఆ సమయానికి విశ్వామిత్రుడు రాముడి వైపు చూసి నిశ్శబ్దంగా అన్నాడు, రామా, ఇప్పుడు సమయం వచ్చింది, వెళ్ళి ప్రయత్నించు. రాముడు గౌరవంగా ముందుకు వెళ్ళాడు. వినయంగా శివధనుస్సుకు నమస్కరించాడు. తరువాత దానిని తేలికగా చేతులతో ఎట్టాడు. ప్రజలు ఆశ్చర్యంతో ఊపిరి బిగపట్టారు. రాముడు మృదువుగా తంతి కట్టబోతుండగానే అచచ్చనకున భౌం అని ఒక ఘోరనాదం వినిపించింది. ధనుస్సు మధ్యలోనే విరిగిపోయింది. ఆ శబ్దంతో భూమి కంపించింది. ఆకాశంలో పుష్పవర్షం కురిసింది. జనకుడు ఆనందంతో లేచిపోయాడు. సీతా, ఈ రాముడే నీ వరుడు, ఇదే నీకు యోగ్యుడు, ధర్మస్వరూపుడు. సీత తన చేతుల్లో పుష్పమాల తీసుకుని రాముని మెడలో వేసింది. ఆ క్షణంలో భూమి ఆకాశాలు ఒకటయ్యాయి. దేవతలు గీతాలు పాడారు. వేదఘోషాలు వినిపించాయి. ఆ తరువాత జనకుడు దూతలను పంపి అయోధ్యలో ఉన్న దశరథ మహారాజును ఆహ్వానించాడు. దశరథుడు తన సైన్యంతో, మంత్రులతో, వశిష్ఠ మహర్షితో కలిసి మిథిలాకు వచ్చారు. అదొక అద్భుతమైన దృశ్యం. రఘువంశం మరియు విధేయ వంశం ఒకే చోట కలిసిన క్షణం. అక్కడ 4 దివ్య వివాహాలు జరిగాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శృతికీర్తి. ప్రపంచంలో ధర్మం, ప్రేమ, సేవ, సమత అన్నీ ఒకే చోట నిలబడ్డ రోజది. వేదఘోషల మధ్య దేవతల సాక్షిగా ఆ కళ్యాణాలు ఘనంగా జరిగాయి. కాని ఒక ఉత్కంఠభరిత సంఘటన ఇంకా మిగిలి ఉంది. ధనుర్భంగ వార్త విన్న వెంటనే పరశురాముడు కోపంతో మిథిలాకు వచ్చాడు. ఆయన కళ్లల్లో అగ్ని, చేతిలో కఠోర కుడిగడ. ఎవడు ఈ ధైర్యం చేశాడు? శివధనుస్సును విరిచినవాడెవడు అని గర్జించాడు.
రాముడు వినయంగా ముందుకు వచ్చి నమస్కరించాడు. పరశురాముడు సవాలు విసిరాడు. ఇదిగో, ఇది విష్ణుధనుస్సు, దీనిని ఎత్తి బాణం సంధించు. రాముడు మృదువుగా చిరునవ్వు చిందించి విష్ణుధనుస్సును తీసుకుని ఒకే కదలికలో సంధించాడు. ఆ క్షణంలో పరశురాముడి కళ్ళు మూసుకుపోయాయి. ఆయనకు రాముడి ఎవరో అర్థమైంది. నీవే నా ఆరాధ్యుడవు, విష్ణుమూర్తివి అని నమస్కరించాడు. తన తపస్సుతో పొందిన తేజస్సును రామునికి అర్పించి తపోనిలయానికి వెళ్ళిపోయాడు. దశరథుడు, జనకుడు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. రఘువంశం, విధేయ వంశం బంధం ధర్మబంధంగా మారింది. వివాహోత్సవానంతరం ఘనంగా ప్రస్థానం అయోధ్య వైపు ప్రారంభమైంది. ఈ అధ్యాయం మనకి చెప్పే సారం: శివధనుస్సు విరగడమంటే మనలోని అహంకారం విరగడం. సీతావరప్రాప్తి అంటే ధర్మమార్గంలో ఉన్నవారికి శ్రీదేవి స్వయంగా సన్నిహితురాలవుతుంది. పరశురామ సంఘటన మనకు నేర్పేది గర్వం జ్ఞానంగా మారాలి, అహంకారం వినయంగా మారాలి. ఇది విష్ణుపురాణం 19వ అధ్యాయం, సీతా స్వయంవరం, రామా సీతా కళ్యాణం మరియు పరశురామ సమాగమం. తదుపరి భాగంలో మనం అయోధ్య ప్రవేశం, రాజ్యోత్సవం, కైకేయి వాగ్దానం మరియు వనవాస పూర్వ కథ వినబోతున్నాం. విష్ణుపురాణం 20వ అధ్యాయం. ఇది రామకథలో అత్యంత హృద్యమైన, ఆత్మను కదిలించే ఘట్టం. రాముని వనవాసం ప్రారంభం. దశరథుని వాగ్దానం, కైకేయి యొక్క కఠిన నిర్ణయం, రాముని సమత్వం, సీతా లక్ష్మణుల అనుయానం మరియు శృంగవేరు చిత్రకూట యాత్ర. మిథిలా కళ్యాణాల అనంతరం అయోధ్యలో ఆనందం ఉప్పొంగింది. ప్రజలు రాముడి సత్పాలన కోసం ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ మహర్షి, మంత్రివర్గం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి. దశరథుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదే నా చివరి కోరిక. రాముడు రాజ్యం పాలిస్తే నేనెంతో ధన్యుణ్ణి. కాని విధివ్రాసిన పుటల్లో మరొక మలుపు సిద్ధమయ్యుండి. కైకేయి సేవలో ఉన్న దాసి మంతర చెడు ఆలోచనను నూరింది. రాముడు రాజ్యాన్ని స్వీకరిస్తే నీ కుమారుడు భరతుడు నీడలో పడతాడు అని భయం కలిగించింది. కైకేయి మనసులో మాయ ముసురుకుంది. ఆమెకు గుర్తొచ్చాయి దశరథుడు ఇచ్చిన 2 వరాలు. ఆమె కోపంతో రాయగదిలో నేలపై పడి విలపించింది. రాజు వచ్చి, కైకేయి ఏమైంది అని అడిగాడు. ఆమె జవాబు కత్తిలా బుచ్చింది. నువ్వు ఇచ్చిన వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను అంది. రాజు తలూపాడు. ఆమె వెంటనే చెప్పింది, మొదట నా కుమారుడు భరతుడికి రాజ్యాన్నివ్వు. రెండవది, రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. దశరథుడు గుండెలు పగిలిపోయాయి. ఇది ఎలా సాధ్యం? నేను ప్రాణం వదిలినా రాముణ్ణి వదలను అని విలపించాడు. కాని వాగ్దాన బంధంలో ఉన్న చక్రవర్తి మాట తప్పలేక తలవంచాడు. ఆ వార్త రాముని చెవికి చేరింది. అతడు ఎలాంటి కలతా లేకుండా చిరునవ్వుతో అన్నాడు, పితృవాక్యం వేదవాక్యం, రాజవాక్యం దేవవాక్యం. కౌసల్య అమ్మ కన్నీళ్లతో అడ్డుకుంది. నా బిడ్డా, నువ్వు వెళ్ళకూడదు. రాముడు తల్లికి నమస్కరించి అన్నాడు, అమ్మా, ధర్మానికి నేను బంధి కాదు, భక్తుణ్ణి. ఇంతలో సీతాదేవి ముందుకొచ్చింది. ఆమె స్వరం దృఢంగా కానీ ప్రేమతో నిండిపోయింది. ప్రభు, నువ్వు అడవికి వెళితే నేను నీ పాదసేవలో ఉంటాను. పతిగా నువ్వు ఎక్కడైతే ఉండవలనని అనుకుంటావో పతివ్రతగా నాకు అదే స్థలం. లక్ష్మణుడు కూడా ముందుకొచ్చాడు. అన్నయ్య, నీ రక్షణ నా ధర్మం. ఆయుధాలను నేను మోయితాను, తపస్సుకు రక్షణగా ఉంటాను. ప్రయాణానికి సిద్ధత మొదలైంది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. అయోధ్య వీధులంతా కన్నీటి నదిలా మారిపోయాయి. వృద్ధులు ఆశీర్వదించారు. స్త్రీలు గృహదీపాలు పట్టారు. పిల్లలు, రామా, తిరిగి రావాలి అంటూ ప్రార్థించారు. రాత్రి నిశ్శబ్దంగా రాముడు సుమంత్రురథంలో బయలుదేరాడు. జనసమూహం చూసి మరీ వెనక్కు తిరిగాడు. నా ప్రజల కన్నీళ్లు
నా తపస్సుకి ఇంధనమవుతాయి అని మనసులో అనుకున్నాడు. శృంగవేరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నిషాధాధిపతి గుహ రాముణ్ణి కౌగిలించుకున్నాడు. రామా, నా ప్రాణం నీ పాదాల వద్దే ఉంది అన్నాడు. అతడు రాముణ్ణి గంగాతీరానికి తీసుకువెళ్ళాడు. కేవటుడు, గంగానది నావికుడు, రాముని పాదస్పర్శ పొందేందుకు తపనపడ్డాడు. ప్రభు, నేను నీ పాదాలను తొడిచి నావలోకి ఆహ్వానిస్తాను. ఎందుకంటే నీ పాదస్పర్శతో నా జీవితం పవిత్రమవుతుంది అన్నాడు. ఆ క్షణంలో భక్తి ప్రవాహం గంగా తరంగాలలో కలిసిపోయింది. రాముడు జటాలు ధరించాడు, వాల్కల వస్త్రాలు ధరించాడు. సీతా లక్ష్మణులు కూడా తపోవేశం ధరించి చిత్రకూట పర్వతం వైపు అడుగులు వేశారు. మందాకినీ నదీ తీరం పక్కన పర్ణశాల నిర్మించారు. భరద్వాజ మహర్షి వారికి ఆశీర్వాదమిచ్చాడు. ఆశ్రమ జీవితం ప్రారంభమైంది. ధర్మం, తపస్సు, శాంతి, ఆత్మస్ఫూర్తి నిండిన జీవితం. ఇదే సమయానికి అయోధ్యలో దశరథుడు రామా, రామా అంటూ పిలుస్తూ ఆఖరి శ్వాస విడిచాడు. ధర్మానికి బలి అయిన తండ్రి, సత్యానికి నిదర్శనమైన కుమారుడు. ఈ అధ్యాయం సారం: రాముడు మనకి నేర్పేది సత్యం కోసం త్యాగం చేయడం భయం కాదు, మహిమ. సీత చూపింది సీతావ్రత ధర్మం అనేది ప్రేమతో కూడిన అనుబంధం. లక్ష్మణుడు చూపింది సేవాధర్మం అంటే అహంకారరహిత కర్తవ్యం. కేవటుడు గుహాలు చూపించినది భక్తి అనేది రూపానికి కాదు, రామనామానికి సమర్పణ. ఇది విష్ణుపురాణం 20వ అధ్యాయం. రాముని వనవాసం ప్రారంభం, సీతా లక్ష్మణుల అనుయానం, గంగాతీరం మరియు చిత్రకూట పీఠిక. తరువాది భాగంలో మనం భరతుని అయోధ్య ఆగమనం, పాదుకా పట్టాభిషేకం మరియు రాముని అరణ్య విహారం గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.